ప్రభువా కత్తితో నరుకుదుమా అని ఆయనను అడిగి ఏమన్నా అడుగుతున్నాడండి ప్రభువుని బంధించడానికి వచ్చారు సైనికులు. వీళ్ళల్లో కూడా ఏమడుగుతున్నాడంట? కత్తితో నరుకుదుమా అని ఎవరిని అడుగుతున్నాడు? వీళ్ళ ప్రభు కార్యాలు చూడదు వాళ్ళ. అంతకుముందు ఎన్నిసార్లు చూడలేదు ప్రభు అద్భుతాలు ఆశ్చర్యక్రియలు? అవునా? గుడ్డివారిని, కుంటివారిని, మోగవారిని, చెవిటివారిని, అంగవైకల్యం కలిగిన వారిని, రక్తస్రావం కలిగిన వారిని, చనిపోయిన లాజరును సైతం లేపి అద్భుతాలు చేసిన ప్రభువు ముందు పెట్టుకుని ఏమన్నారు? నరుకుదుమా. ఒకడు నరుకుదుమా అని అడుగుతున్నాడు అంటే ప్రతి ఒక్కరి దగ్గర కత్తి ఉందేమో. ఒకవేళ ఆ చుట్టూ ఉన్న వారిలో ఒకడు అడిగాడంట ఏమని? వారిని నరుకుదామా? ప్రభువును పక్కన పెట్టుకుని హత్య చేసే ప్రయత్నం. నేటి క్రైస్తవులుగా జీవిస్తున్న మనము కూడా అనేక మందిని మనం హత్య చేస్తున్నామా లేదా? నరుకుతున్నామా లేదా? ఆ రోజు వాళ్ళు కత్తిని వరలో పెట్టుకుని బొడ్లో పెట్టుకుని తిరిగి రెడీగా ఉన్నారు, ఎవరిని లేపేద్దామా, చంపేద్దామా, గాయపరుద్దామని. నేడు మనం ఏం చేస్తున్నాం? మన నాలుక కత్తి వంటిది కాదా? మన నాలుకతో ఎంతమందిని గాయపరుస్తున్నాం? యేసు ప్రభు బిడ్డలుగా చెప్పబడుతూ ఎంతమందిని నరికే మాటలు మాట్లాడుతున్నాం మనం? ఎంతమందిని గాయపరిచే మాటలు మాట్లాడుతున్నాం? ప్రియమైన బిడ్డలారా, ఒకవేళ ఆ పరిస్థితులు కనుక నువ్వు ఉంటే రాత్రికాల సమయంలో బాధపడాల్సిన అవసరం లేదు. ప్రభు పక్కన ఉన్న శిష్యులు అందరూ కూడా బలహీనులే. ఒకడికేమో దుడుకు స్వభావం, ఒకడికేమో అమాయకత్వం, ఒకడికేమో అనుమానం, ఒక్కొక్క రకమైన పరిస్థితులు ఉన్నారు. కానీ తొదకు వారు ఎటువంటి రీతిలో మార్చబడ్డారంటే ప్రియమైన బిడ్డలారా, ప్రాణాలు తీసే తత్వం కలిగిన వారు ప్రాణాలు పెట్టేంతగా మార్చబడగలిగారు. దేవునికి స్తోత్రం.